తమిళ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి విజయ్ ప్రమాణ స్వీకారం పైన సందిగ్ధత నెలకొంది. 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం తెలిపింది. వీసీకే ఐయుఎంఎల్ లేఖలు అందలేదని వెల్లడించింది. నూతన ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానించాలంటూ విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్లతోటి శుక్రవారం మూడోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో టీవీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మొత్తం ఎమ్మెల్యేలు 118 మద్దతు ఉందని తెలిపారు. అనంతరం విజయ్ గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ నుంచి నేరుగా తనకు మద్దతు పలికిన వామపక్షాల నేతలతోటి భేటీ అయ్యారు. కృతజ్ఞతలు తెలిపారు. దీంతో టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. అనూహ్యంగా గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్కు తగిన సంఖ్యాబలం లేదని చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం పైన సందిగ్ధత నెలకొంది. 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ రోజు ఏం జరగబోతుంది? సైదులు. చక్రి, ఈ రోజు వీసీకే మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న రాత్రి మద్దతు ఇస్తాము, రేపు మార్నింగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఈసీకే అధికారిక ఎక్స్ వేదికగా వారు చెప్పడం జరిగింది. టీవీకేకి రిప్లై ఇస్తూ వారు చెప్పారు. కాబట్టి అధికారిక లేఖ ఈ రోజు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరోసారి విజయ్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అని ఆయన కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా ఈ రోజు విజయ్ బాధ్యతలు చేపడతారా, లేదంటే రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం అయితే మరి కాసేపట్లో ఉన్నది. ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటూ ఉంటున్నాయి. వీసీకే మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి టీవీకే పార్టీకి వెంటనే ఉపసంహరించుకుంది. యాక్చువల్లీ కొన్ని డిమాండ్స్ ముందు పెట్టింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇస్తామన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పదవి కావాలని వీసీకే డిమాండ్ పెట్టిన నేపథ్యంలో ఈ నెలకొంది. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అన్నా డిఎంకే ఈ రోజు గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉందని కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అన్నా డిఎంకే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి దినకరన్ గవర్నర్ లేఖ రాశారు. సో గవర్నర్ కలిశారు. ఆయన ఏఐడిఎంకే అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమయంలో మరి గవర్నర్ తీసుకుపోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా సర్వత్రా ఆసక్తి. ప్రస్తుతం లోక్ భవన్ లోనే గవర్నర్ ఇన్ఛార్జి గవర్నర్ ఉన్నారు. యాక్చువల్గా ఆయన నిన్న కేరళ వెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చూడాలి మరి కేరళ వెళ్తారా, ఈ రోజు లోక్ భవన్ తమిళనాడులోనే ఉంటారా అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా ఉన్నది. ఈసీకే అధికారిక ప్రకటన అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసీకే పార్టీకి ఉన్న నేపథ్యంలో వారు సంతకాలతో ఉన్నటువంటి లేఖ టీవీకే పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చినప్పుడు మాత్రమే టీవీకే అధ్యక్షుడు విజయ్ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ అడుగుతారా, లేదంటే ఈసారి టీవీకే ఎమ్మెల్యేలని లోక్ భవన్ పంపిస్తారన్నది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో మర్యాదపూర్వకంగా విజయే గవర్నర్ కలిసే అవకాశం ఉందని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన కలిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా టీవీకే శ్రేణులందరూ కూడా చెప్తున్నారు. అంటే 4వసారి ఇప్పుడు ఆయన గవర్నర్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సో మొన్నటి నుంచి కూడా అలానే ఏర్పాట్లన్నీ కూడా ఉండిపోయాయి. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం ఉంటుందనేది కూడా సర్వత్రా ఆసక్తి. చాలా వ్యూహాత్మకంగా డిఎంకే అడుగులు వేస్తూ ఉంది. ఐయుఎంఎల్ డిఎంకే కూటమిలో ఉన్నది. డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ ఐయుఎంఎల్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వెంటనే ఉపసంహరించుకుని డిఎంకే కూటమిలో కొనసాగుతామని చెప్పింది. కానీ లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ సో మేము పార్టీ నిర్ణయాల మేరకు మేము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నామని అధికారిక ప్రకటన చేస్తూ సో వారు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. సో మా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినందుకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ లెఫ్ట్ పార్టీల ఆఫీస్ దగ్గరికి వచ్చి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈసీకే పార్టీ నిర్ణయం మీదే ఆధారపడి టీవీకే ఉన్న నేపథ్యంలో ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ గవర్నర్ అపాయింట్మెంట్
ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కొంత సందిగ్ధత. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి మొదట అవకాశం ఇస్తామని ఇప్పటికే గవర్నర్ ఆర్లేకర్ చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు డిఎంకే కంటే కూడా తక్కువ సీట్లు వచ్చినటువంటి ఏఐడిఎంకే పార్టీకి ఎలా అవకాశం ఇస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. సో నిన్న టీవీకే శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహం, ఆనందం, సంబరాలు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా వారందరూ నిరుత్సాహపడ్డారు. టీవీకే శ్రేణులందరూ కూడా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. సో అవసరమైతే ఈరోజు ఆందోళన చేయాలని కూడా శ్రీకారం చుట్టారు. ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. గవర్నర్ తీరు వాళ్ళు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తమిళనాడులో టీవీకే శ్రేణులందరూ కూడా ఆందోళన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి చూడాలి ఇక ఇటువంటి నిర్ణయం గవర్నర్ తీసుకోబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి ఇప్పుడు మొదటిగా ఈసీకే పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాతనే, అంటే అధికారికంగా ఈసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు సంతకాలతో కూడినటువంటి లేఖ టీవీకే పార్టీకి ఇచ్చిన తర్వాతనే అప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ టీవీకే అధ్యక్షుడు విజయ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ ఈ రోజు ఇస్తే ఖచ్చితంగా ఆయన ఈ రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీసీకే పార్టీ తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తామని డిమాండ్ పెడుతుంది. తిరుచి ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయ్ ఉన్నారు. సో అక్కడ ఆయన రాజీనామా చేస్తే అక్కడ అవకాశం మాకు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నారు. డిప్యూటీ సీఎం డిమాండ్ పెడుతున్నారు. మరి టీవీకే దానికి అంగీకరిస్తుందా, ఆ డిమాండ్స్ అన్ని కూడా అంగీకరించడం తెలియాలి. ఎందుకంటే ఈసీకే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు 2 మాత్రమే. మరి ఇద్దరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక డిప్యూటీ సీఎం, మరోవైపు ఈసీకే పార్టీ తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తామని డిమాండ్ పెట్టడం, ఇవన్నీ కూడా మరి టీవీకే సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు టీవీకే పార్టీకి ఇచ్చింది. గవర్నర్ తీరుని ఎండగడుతూ నిన్న లోక్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే నిన్న మనకి పెద్ద ఎత్తున కొన్ని వార్తలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు సో వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారని కూడా చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని కూడా చెప్తున్నారు. అయితే యాక్చువల్గా హైదరాబాద్ వస్తున్నారు 5 ఎమ్మెల్యేలను కూడా వార్తలు వచ్చాయి. మరి కాసేపట్లో వెంటనే బెంగళూరుకి వెళ్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. అంటే టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. కాకపోతే వారు ఎవరు కూడా డిఎంకేకో ఏఐడిఎంకేకో మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు వారందరూ బెంగళూరుకి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళారు. వారందరూ కూడా అక్కడ డీకే శివకుమార్ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఉంటున్నారని కూడా చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. అర్ధరాత్రి హైడ్రామా కొనసాగినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వారిలో కొందరు మంత్రి పదవులు ఆశించిన వాళ్ళు ఎవరైతున్నారో ఆశించి భంగపడితే వారు వెంటనే మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ విజయ్కి నష్టం చేకూరే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీతో డిఎంకే తెగదింపులు చేసుకుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి ఈసీకే పార్టీ పైన టీవీకే ఆధారపడి ఉంది. కాబట్టి మనకు అంటే ఈసీకే పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు ఉదయం మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాము, అధికారిక లేఖ ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి రాత్రి వారి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ కి సంబంధించి చర్చలు దాదాపుగా ముగిసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఈసీకే పార్టీ అధికారిక లేఖ విడుదల చేసిన తర్వాత మరోసారి టీవీకే అధ్యక్షుడు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా అందరూ భావించాం. ఇక్కడ తమిళనాడులో ఉదయం 11 గంటలకు టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, సో 11:30 వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ ముఖ్యమంత్రిగా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేంద్ర అధికారి మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది 11:30 ఇక 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన విజయ్ కు కొంత నిరాశ ఎదురైందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి మరి ఇక ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు వీసీకే పార్టీ మాత్రం మద్దతు మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి కూడా నేను అధికారికంగా వారు ఒక ప్రకటన చేశారు. కాబట్టి సో ఈ రోజు వీసీకే 2 ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖ ఇచ్చారు. అయితే 5 ఎమ్మెల్యే ఇచ్చినట్టు ఇచ్చి ఉపసంహరించుకుంది. దీనికి గల కారణం డిఎంకే అని కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే డిఎంకే కూటమిలో కొనసాగాలంటే ఐయుఎంఎల్ రాబోయే రోజుల్లో డిఎంకే కొనసాగాలంటే టీవీకేకి మద్దతు అవసరం లేదు అనే విషయాన్ని చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు.
కాబట్టి దీనిపైన అధికారిక ప్రకటన ఐయుఎంఎల్ పార్టీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి చూడాలి. మేము మాత్రం డిఎంకేలో కొనసాగుతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈసీకే పార్టీ మద్దతు ఇస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్ కి చెరువులో మాత్రం విజయ్ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం లెఫ్ట్ పార్టీల మద్దతు ఆయనకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో మరో 2 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో ఈసీకే మాత్రం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసీకే డిమాండ్స్ మాత్రం టీవీకే మరి ఏ విధంగా నెరవేరుస్తుంది అనేది కూడా తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.